సంక్షోభ సమయంలో మిర్చి బోర్డు డిమాండ్ తెర మీదకు వస్తూ ఉంటుంది. అయితే మిర్చి బోర్డు సాధించాలంటే కేంద్రంలో మనకు అనుకూలమైన ప్రభుత్వం ఉండాలి. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆ పరిస్థితి. ఆంధ్రాలో 50%, భారతదేశంలో 50% పైగా మిర్చిని ఇక్కడే ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అటువంటిది మిర్చి బోర్డు ఏర్పాటు ఆంధ్రప్రదేశ్లో చేయటం అనేది చాలా సముచితంగా ఉంటుంది. అయితే తెలంగాణలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కొన్ని నెలలుగా డిమాండ్ వస్తూ ఉంది. రాస్తారోకోలు కూడా చేస్తూ ఉన్నారు, ఉద్యమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మిర్చి రైతుల ఉద్యమంలో అదొక ఎజెండాగా కూడా మారిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం మిర్చి బోర్డుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు. కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. దీంతో మిర్చి బోర్డుని ఆంధ్రాకి తీసుకొస్తానని చెప్పి ఆయన ఇంతకుముందు హామీ ఇచ్చున్నారు. అయితే ఆ హామీ ఎంతవరకు వచ్చిందనేది ఇంతవరకు దాని ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఏమీ లేదు. ఈ నేపథ్యంలో మాకు కావాలి మిర్చి బోర్డు అంటూ తెలంగాణలో డిమాండ్ ముందుకు వస్తూ ఉంది. మిర్చి సాగులో దేశంలోనే తెలంగాణకి 2వ స్థానం, అంటే ఆంధ్రాది మొదటి స్థానం అన్నమాట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యధిక సాగు, నిర్ణీత ధర లేక నష్టపోతున్న రైతులు, ఖమ్మంలో బోర్డు ఏర్పాటుకు రైతు సంఘాల ఆందోళన అంటూ సాక్షి ప్రతినిధి ఖమ్మం సాక్షి ప్రతినిధి శుక్రవారం తెలంగాణ మెయిన్ ఎడిషన్లో ఒక వార్త ప్రచురించారు. అదేంటో చూద్దాం. మిర్చికి గిట్టుబాటు ధర కాక ఏటేటా రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ప్రోత్సాహాలు లేవు. దీంతో మద్దతు ధర, ప్రభుత్వ చేయూత కోసం మిర్చి బోర్డును ఖమ్మంలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా మిర్చి సాగులో ఏపీ మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ 2వ స్థానంలో ఉంది. ఏటా సగటున తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల టన్నుల మిర్చి దిగుబడి వస్తుండగా సాగు విస్తీర్ణం ఉమ్మడి ఖమ్మంలో మొదటి స్థానంలో ఉంది. మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్, సూర్యాపేట, వరంగల్, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాల్లో సాగు ఎక్కువ. 24-25 వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,31,000 ఎకరాల్లో మిర్చి సాగైతే నల్లి తెగులు, ఎర్ర తెగులుతో దిగుబడి తగ్గటమే కాక క్వింటాకు 13 నుంచి 16,000 వరకే ధర వచ్చింది. మిర్చి బోర్డు ఏర్పాటుతో ఎన్నో లాభాలు. ఏపీలోని గుంటూరులో 2021 సెప్టెంబర్లో మిర్చి ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేశారు. తెలంగాణలో మొదటి పేజీ తరువాయి. మిర్చి బోర్డు ఏర్పాటైతే నిర్ణయించే ధర కన్నా తక్కువకు వ్యాపారులు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. కేంద్రం నుంచి రైతులకు సబ్సిడీపై మొక్కలు, డ్రిప్, ఇతర పనిముట్లకు సాయం అందుతుంది. శాస్త్రీయ సాంకేతికత, ఆర్థిక పరిశోధనల ద్వారా మెరుగైన ఉత్పత్తి పద్ధతుల అభివృద్ధి, అమలుకు అవకాశం ఏర్పడటంతో పాటు మెరుగైన నాణ్యమైన దిగుబడులు పొందేలా రైతులకు సూచనలు అందుతాయి. ఖమ్మం జిల్లాలోని మిర్చి ఎక్కువగా పండుతున్నందున ఇక్కడే బోర్డు ఏర్పాటు చేయాలని ఇటీవల రైతు సంఘాలు ఆందోళన చేపట్టాయి. మిర్చి ధర ఒకసారి బాగా ఇంకోసారి పతనం కావటం ఆనవాయితీగా మారింది. ధరలు తగ్గకుండా ఉండాలంటే మిర్చి బోర్డు ఏర్పాటు అవశ్యం అంటూ కంపాటి శ్రీనివాసరావు ఎదుళ్ల చెరువు గ్రామం నుంచి చెబుతూ ఉన్నారు. బోర్డు ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వానికి ధరను సిఫార్సు చేసి రైతులు నష్టపోకుండా చూస్తుంది.